డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటీలో అడుగు పెట్టాలంటే మీకు కావాల్సిన సేఫ్ స్కోర్ ఏంది? ఈ వీడియోలో ఏంటంటే ఎన్ఐటీలో అడుగు పెట్టాలంటే నాకు ఎంత సేఫ్ స్కోర్ ఉంటే నేను ఎన్ఐటీలో అడుగు పెట్టాను. మనకి 32 ఎన్ఐటీలు ఉన్నాము. అదేం సార్ మరి 31 ఎన్ఐటీలు ఉండవు? మీరు గూగుల్ కొట్టినా కానీ 31 అనే వస్తుందమ్మా, 32 రాదు. కాకపోతే ఇక్కడ ఎన్ఐటీలో ఏంటంటే ఈ యొక్క ఐఈఎస్టీ సింబిపూర్ అనేది కూడా ఒక ఎడిషనల్గా యాడ్ అవుతుంది. ఇది కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎన్ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక వెస్ట్ బెంగాల్లో ఉంది. దీన్ని కూడా ఎన్ఐటీ లిస్టులో కూడా చేర్చాలి. సేమ్ ఎన్ఐటీ లాగానే ఉంటుంది. మనకి టైర్ 1 ఎన్ఐటీలు వచ్చేసరికి మేము ముఖ్యంగా తిరుచిరాపల్లి, స్వర్తకల్, రూర్కెలా, అలివేర్, కాలికట్, జైపూర్, నాగ్పూర్, కురుక్షేత్ర, ఢిల్లీ, సూరత్ అని ఉన్నాయి. అసలు ఢిల్లీ అనేది ఇది టైర్ 2లోకి వెళుతుంది. ఇక్కడ చూసిన జంషెడ్పూర్ కానీ దుర్గాపూర్ కానీ టైర్ 1లోకి రావచ్చు. కొద్దిగా అటు ఇటు ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. టైర్ 2లో దుర్గాపూరు, జంషెడ్పూరు, భోపాలు, జలంధరు, హమీర్పూరు, చిల్చారు, రాయ్పూర్, పాట్నా, శంభపూర్, ఎన్ఐటి గోవా. మరి టైర్ 3లో ఎన్ఐటి ఉత్తరాఖండ్, ఎన్ఐటి పుదుచ్చేరి, ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ లాస్ట్లో ఉంటుందమ్మా. ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి శ్రీనగర్, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి నాగాల్యాండ్, ఎన్ఐటి మిజోరం, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఐటి అగర్తలా. ఈ విధమైన డేటా ఉంది. ఈ డేటా ప్రకారం ఏంటంటే మరి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఎన్ఐటీల్లో మీరు సేఫ్ స్కోర్ చేరాలంటే ఎంత సేఫ్ స్కోర్ రావాలి ఈ వీడియోలో చూద్దాం. అందరూ కూడా ప్రిపరేషన్లో రివిజన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రివిజన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐటీలో చేరాలనే మీలో డిజైర్ ఉండాలమ్మ, సంకల్పము. దాన్నే ఒక సంకల్పం అంటారు. సంకల్పం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎన్ఐటీకి వెళ్ళిపోతారు. ఎన్ఐటీ నుంచి ఐఐటీకి కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి చూసేద్దాం. మరి ఎన్ఐటీ సేఫ్ స్కోర్లో భాగంగా ముందు ఏంటంటే 99% మార్కులు రావాలంటే, మీరు 99% రావాలంటే మరి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేసి 23లో 99% రావాలంటే 155, 189కి వచ్చిందమ్మ. 2023లో జేఈ రాసిన వాళ్ళకి ఈ రేంజ్లో వచ్చింది. 24లో 156 మార్కుల నుంచి 235 మార్కులకి 99% వచ్చింది. మరి 2025 లాస్ట్ ఇయర్ 148 to 200. అంటే ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ రేంజ్ ఎందుకు ఇస్తాను, ఇది 99, ఇక్కడ వచ్చేసరికి 200 వచ్చేసరికి 99.99 వచ్చి రావటం జరిగింది. ఈ విధంగా 95%కి 2023లో 100 మార్కుల నుంచి 134 మార్కులు వచ్చినాయి. 24లో 104 మార్కుల నుంచి 174 మార్కుల వరకు వచ్చింది 95. ఇక్కడ 2025లో 96 మార్కుల నుంచి 142 మార్కులకు వచ్చింది. మరి 94%. ఈ 94% అనేది మరి 2023లో 95 మార్కులు టు 125 మార్కులకు వచ్చింది. 2024లో 92 మార్కులు టు 165 మార్కులకు వచ్చింది. మరి 94% 2025 ఇది పెరిగింది. ఒక్కొక్కసారి ఏంటంటే స్టాక్ మార్కెట్ లాగా పెరగచ్చు. స్టూడెంట్స్ని బట్టి స్టూడెంట్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తారో ఆ విధంగా మరి స్టాక్ మార్కెట్ ఇట్లా అక్కడ 95 వచ్చింది కదా, ఇక్కడ 90 వచ్చేసింది చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ 125 వచ్చింది, ఇక్కడ 124 వచ్చింది. ఈ విధంగా కూడా మీరు ఉండే అవకాశం. ఇప్పుడు 93%కి 87 మార్క్స్ నుంచి మనకి 118 మార్క్స్ మ్యాక్సిమం ఉంది. 24లో 90 నుంచి 155, 2025లో 85 నుంచి 118 మార్కులకు వచ్చినాయి. మరి సార్ మరి ఇది ఇస్తున్నారు కదా, మరి 2026లో ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే 2025లో అప్రాక్సిమేట్గా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని నెంబర్ ఆఫ్ మరి లాస్ట్ ఇయర్ ఎంతమంది 14 లక్షల మంది, 15 లక్షల మంది, ఒకసారి 14, ఒకసారి 13, ఒకసారి 12 ఇట్లా రాస్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేశారనే దాని మీద కూడా ఈ యొక్క నంబరు పర్సంటైల్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ సపోజ్ ఒక మరి 95 నుంచి మరి మీకు ఎంత రావచ్చు, మీకు 130 మార్కుల దాకా వచ్చే అవకాశం ఉంది. 130 మార్కులు వస్తే మీకు ఈసారి 94% వచ్చింది. ఇక్కడ మీకు దీని నుంచి ఇది 100కు వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ నుంచి 100 మార్క్స్ నుంచి ఇక్కడ 1 అంత డిఫరెన్స్ ఉండదు. 1 ఎందుకంటే 1 పాయింట్ ఇక్కడ మీకు 97 మార్క్స్ నుంచి ఇక్కడ 145 మార్క్స్కి మీకు వచ్చే అవకాశం ఉంది ఈసారి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. 99 అంటే మీకు ఆల్రెడీ 160 మార్క్స్ నుంచి మీకు 210 మార్క్స్ దాకా ఇక్కడ ఈసారి పెరిగే అవకాశం ఉంది 99% వాళ్ళకి. తర్వాత 93 అంటే మీకు ఒక 87 మార్క్స్ నుంచి
122 మార్క్స్ దాకా మీకు పెరిగే అవకాశం అయితే వస్తే మీకు 93 వస్తుంది. సరే ఏదన్నా కానీ మరి ఎనీహౌ మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరికైతే ఉపయోగం అంటే ఈ 93, 94 వీటిల్లో ఏ రేంజ్ అయినా మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా ఈ రేంజ్లో ఈ ఓన్లీ రేంజ్ 95% మీకు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఓన్లీ ఓసీ పిల్లలకి, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది. ఇక ఈ మిగతా స్టోరీ అంతా కూడా ఏంటంటే వీళ్ళకి కొంతమందికి ఈ 95 వచ్చిన వాళ్ళకి అందరికీ ఏంటంటే ఈ 95 వీళ్ళందరికీ ఈ రేంజ్లో 94, 93 ఉన్న వాళ్ళకి IIITలో కానీ జిఎఫ్టీఏలో కానీ అవకాశాలు మెండుగా ఉంటాయి. 99 బ్యాచ్ అంతా ఎన్ఐటీకి వెళ్ళిపోతారు. మరి సేఫ్ స్కోర్ ఎంత ఎగ్జాక్ట్గా మరి సేఫ్ స్కోర్ ఎంత వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు చూపించాను కదా నేను వీడియోలో ఆల్రెడీ టైర్ 1 ఎన్ఐటీలు అంటే ఏంది, టైర్ 2 ఎన్ఐటీలు ఏంటంటే అది ఇన్ఫర్మేషన్ చూపించాలమ్మ. లేకపోతే ఏంటంటే స్టూడెంట్స్కి తెలియదు. కొంతమంది ఈ రూరల్ ఏరియాలో చూసి సార్ ఏంది మరి టైర్ 1 ఎన్ఐటీ అంటున్నారు, టైర్ 2 అసలు టైర్ 1 అంటే ఏంది, టైర్ 2 అంటే టైర్ 3 అంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది నేను స్లైడ్ ముందుగా చూపించడం జరిగింది. ఇప్పుడు టైర్ 1 చెప్పండి ఎన్ఐటీ వరంగల్ కానీ, తిరుచి కానీ, సూర్తకల్ కానీ, మరి రౌర్కెలా కానీ రావాలంటే మీకు కంప్యూటర్ రావాలంటే 230 నుంచి 260 రావాలమ్మ. 230 నుంచి 260 రావాలి. తర్వాత టైర్ 2లో 190 నుంచి 200 అంటే మీకు భోపాల్ కానీ, జలంధర్ కానీ, అదేవిధంగా దుర్గాపూర్ కానీ. టైర్ 3 ఆంధ్రప్రదేశ్ కానీ, మిజోరాము, మేఘాలయ వీటిల్లో మరి అగర్తాల ఇవన్నీ టైర్ 3 170 నుంచి 200 మార్క్స్ వస్తే మీకు టైర్ 3లో మరి సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. మరి ఎనీ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ కావాలి సార్ అంటే మీకు మినిమం ఇక ఓసీ పిల్లలకి 190 నుంచి 190 మార్కులు ప్లస్ టైర్ 2లో రావాలి. సపోజ్ నాకు వరంగల్లో ఈసీ రావాలి సార్ అంటారు, ఈసీ రావాలి, ఈసీ విఎల్ఎస్ఐ ఉంది, అదేవిధంగా వరంగల్లో మెకానికల్ ఉంది, కెమికల్ ఉంది, ఇలాగా రావాలంటే మీకు 190 ప్లస్ రావాలి. మరి టైర్ 2లో ఎన్ఐటీలో రావాలంటే సీట్లు 180 మార్కులు రావాలి. మరి అదేవిధంగా జలంధర్ కానీ, భోపాల్ కానీ, తర్వాత హమీర్పూర్ నెంబర్ 1, తర్వాత ఇలాంటి ఐఐటీస్ రావాలంటే మీకు 180 రావాలి. టైర్ 3లో 140 నాగాల్యాండ్, మిజోరాము, అదేవిధంగా సిక్కిం ఇలాంటి వాటిల్లో కూడా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా టైర్ 3 కింద వస్తాయి. వీటిల్లో రావాలంటే 160 ఎనీ బ్రాంచ్. సార్ మరి అన్నీ చెప్తున్నారు, మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకి వచ్చిన హ్యాపీగా ఆల్రెడీ నేను వీడియో కూడా చేసాం. ఇంకా తగ్గినా కానీ మరి దాదాపు సపోజు మీరు టైర్ 1 తీసుకున్నాను ఎందుకంటే 150 మార్క్స్కి మీకు ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా మరి వీళ్ళకి ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు టైర్ 1లో, టైర్ 2, టైర్ 3 మరి టైర్ 3లో కూడా టైర్ 3లో నాకు సీట్ రావాలంటే ఒక 80 మార్కులు 90 మార్కులు కూడా వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంది. మరి రానున్న కాలంలో మరిన్ని వీడియోస్ ఇలాంటి కట్ ఆఫ్ ఇండివిజువల్గా నేనేం చేస్తున్నానంటే మరి ఇండివిజువల్గా మరి ఎన్ఐటీ వరంగల్ ఎంత, ఎన్ఐటీ తిరుచి ఎంత, ఇలా రకరకాలుగా వీడియోలు చేస్తూ ఉంటాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇండివిజువల్గా ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం కవర్ చేయలేము కాబట్టి ఒక్కొక్క మరి ఎన్ఐటీలు మరి కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఎంత, ఈడబ్ల్యూసీకి ఎంత, జనరల్కి ఎంత అనేది మరి చెప్తూ ఉంటాం. కాబట్టి వీడియోస్ని అయితే మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకే వీడియోలో మొత్తం కవర్. ఇదేంటంటే ఓవరాల్గా వ్యూ, దిస్ ఈజ్ గివ్స్ ఓవరాల్ వ్యూ. మనకి 32 ఎన్ఐటీలో మరి సేఫ్ స్కోర్ ఎంత అనేది ఓవరాల్గా వ్యూ అవటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. మరి లైక్ చేయండి మన ఛానల్. దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.